ఒకళ్ళని చూసి ఒకళ్ళు చక్కగా మర్డర్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, చక్కగా 5 నెలలు కడుపుతోంది అమ్మాయి, అంతా బాగుంది. ఈయనతోటి అందగాడికి భార్య వీడితో కాకుండా ఎవరితోనూ ఉందేమో అని చెప్పి డౌటు. ఎవరితోనూ మాట్లాడినవట, ఎవరితోనూ పక్కింటి వాళ్ళతో మాట్లాడినవాడు, ఎదురింట్లో వాళ్ళతో మాట్లాడినవాడు, ఓనర్తో మాట్లాడినవాడు. వీడికి జబ్బు. ఆ అమ్మాయి డెడ్ బాడీ మొత్తం చక్కగా కట్ చేసి తీసుకెళ్ళి మూసీలో పడేశాడు. సగం బాడీ ఇంట్లోనే ఉంది. అంటే అసలు హైదరాబాద్ అంటే నేర చరిత్రలో పెరిగిపోతున్నట్టుగా తయారవుతుంది తప్ప ఒకటి మించి నాకు డౌట్ అండి. ఎక్కడో వీళ్ళందరికీ జైలుకి వెళ్ళి ఉండాలి, చక్కగా ఏ సంపాదించక్కర్లా, కాళ్ళు జాపు కూర్చుంటే వాడే రోజుకు ముద్ద అన్నం పెడతాడని చెప్పి చూస్తున్నట్టున్నారు. జైల్లో ఏదో వీళ్ళందరికీ మంచిగా జరుగుతున్నాయి, లేకపోతే ఇంతమంది జైలుకి భయపడకుండా పోతున్నారంటే ఆలోచించండి. వాడు కనపడకుండా చీకటి కొట్లో బంధించేయండి, ఒక వారం రోజులు అన్నం పెట్టమాకండి. మరి ఒక మనిషిని ముక్కలు భార్యని కట్టుకున్న భార్యని నమ్మి వచ్చిందని తలకాయలు నరికి, కాళ్ళు నరికి, చేతులు నరికి ఎంత చిత్రవద చేశాడో. తేళ్ళు జెర్లు ఉన్న గదుల్లో పడేయండి, కుట్టి చంపి చచ్చిపోతాడు దెబ్బకి. మళ్ళీ వీడికి తీసుకెళ్ళి తిండి పెట్టడం. మాలాంటి వాళ్ళకి ట్యాక్సులు ఇస్తే ఆ డబ్బు తీసుకుపోయి వాళ్ళందరికీ తిండి పెట్టి బలిపించి కూర్చోబెట్టండి ఇట్లా అందరినీ. అంతే కదా మీరు చేసే పనులు. జెర్రులు తేళ్ళు ఉన్న గదుల్లో పడేయండి, చచ్చురుకుంటాడు ఒక దెబ్బతో. ఎవడికి కావాలి వీడి భూమి మీద? ఎవడికి ఉపయోగం చెప్పండి? ఇట్లాంటి వాడు బంగారు బొమ్మలాగా ఉంది పిల్ల, వాడు బాగున్నాడు చక్కగా. అనుమానం జబ్బు ఉంటే డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి, అది సైకాట్రీ ప్రాబ్లం వాడికి. కోర్టులు, జైళ్ళు చాలా సులువుగా చక్కగా ఆహ్లాదకరంగా మంచిగా ఓపెన్ ప్లేస్లు, లోపల బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టులు ఉండబట్టి ఈ వెధవలందరూ జైలుకి వెళ్ళాలనే ఉత్సాహపడుతున్నారు. అలాంటివి ఏవీ లేకుండా శుభ్రంగా పనులు చేయించండి, అర్థమైందా? అది కుక్క చాకరీ చేయిస్తే లోపల దెబ్బకి వెళ్ళటానికి ప్రతి ఒక్కడు బొబ్బలు రావాలి వేళ్ళు చేతులకి, ప్రతి ఒక్కడు భయపడతాడు.